బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ దగ్గర మెరుపు ధర్నాకు దిగారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ డిమాండ్ చేశారు. స్పీకర్కు ముందుగానే సమాచారం ఇచ్చామని, అయినా స్పీకర్ అందుబాటులో లేరని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చామని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ దగ్గర మెరుపు ధర్నాకు దిగారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ వారంతా డిమాండ్ చేశారు. స్పీకర్కు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ ఆయన అందుబాటులో ఇవాళ లేరు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. తమకు సమయం చెప్పి 11 గంటలకు రావాలని చెప్పి మేమందరం వచ్చినా కూడా ఆయన అందుబాటులో లేకపోవడంతో అక్కడ ధర్నాకు దిగారు బీఆర్ఎస్ నేతలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చామని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.